భయం వేస్తుంది ఇప్పుడు. ఆ వెనకాల దానికి ఆ సౌండ్కి ఒక 4-5 లేయర్స్. అమ్మో అండ్ ఐ వెంట్ వెరీ లౌడ్ ఆల్సో. అంటే అమ్మో. యా సో థియేటర్లో థియేటర్లో ఎస్ డెఫినెట్లీ జంప్ స్కేర్. ఐ బిలీవ్ ఒకటండి, సి ది అమౌంట్ ఆఫ్ సౌండ్ ఇన్ అ హారర్ ఫిల్మ్ హౌ మచ్ హ్యాస్ టు వర్క్ కదండి. దట్ షోస్ అ లాట్ ఆఫ్ మీకు కథలో ఎంత బాగా తెలుస్తుంది. Yes. I believe that horror will only elevate when the sound comes. Yes, and I mean, thanks to him. Actually, he was very specific about the whole sound effects. So certain pauses ఇచ్చాం. Like ఆ jump scare రావాలంటే దాని ముందు silence రావాలి కదా. So it was a very good. Sure, Yugandhar garu given you a whole idea of the whole ఇది కదా. Yes. Yeah, the whole and the sound plan is very important. Yes. Yeah. How was the song placement? Like మీకు ఎలా అనిపించింది సాంగ్ ప్లేస్మెంట్? మోస్ట్లీ మాంటాజ్ సాంగ్స్ అదేలేండి. అంత మాంటాజ్ సాంగ్స్. ఆ సాంగ్ అంటే ఈ స్టోరీ స్పాన్ చాలా ఎక్కువ ఉందండి. అంటే లైక్ స్టోరీస్ హ్యాపెనింగ్ 1980s, ఇట్స్ డేట్స్ బ్యాక్ టు 10,000 years బ్యాక్ మళ్ళీ. సో ఆ స్పాన్లో స్టోరీ ఎక్కువ ఉంది. సో ఈ మాంటైజెస్ ఇట్ హెల్ప్డ్ మీ టు టెల్ ద స్టోరీ ఫాస్టర్. ట్రూ. ఈ రోజుల్లో ఎవరు సాంగ్గా చూడట్లేదండి. దే వాంట్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఆ పార్ట్ ఆఫ్ ద స్టోరీ కుదరదు. అంతేగాని మా డాన్సులు ఇవన్నీ ఆ రోజు అయిపోయినాయి. నౌ దే వాంట్ మోర్ ఆఫ్ ద కంటెంట్ టు స్పీక్ మోర్. అండ్ ఐఎమ్ షూర్ దట్ ఆ ప్లేస్మెంట్ అందుకే అడిగాను. రావడం కోసం ఎంత కష్టపడి ఉంటారు. అండ్ ఆల్సో ద ట్యూన్స్ కానీ ఓకే చేయడం, ఆ స్టోరీ భాగంగా ఉండాలి కాబట్టి అది వేరేగా ఉంటుంది. పాట వచ్చింది లేదనేది తెలియదు మనకు. ఆ స్టోరీలో అలా విల్ గో ఆన్. అండ్ ట్యూన్స్ లైక్ హీ గేవ్ వెరీ వెరీ గుడ్ ట్యూన్స్. పదే పదే ఒక సాంగ్ ఉంది లైక్ ఐ ఫెల్ట్ వెరీ మోస్ట్ ఫేవరెట్ సాంగ్ అని నేను పర్సనల్గా ఫీల్ అవుతున్నాను టుడే. ఇంట్రెస్టింగ్. అండ్ వీటన్నిటితోటి సో లాట్ ఆఫ్ ఇంటర్నేషనల్ టెక్స్చరల్గా ట్రై చేసి డీప్ రూటెడ్ క్లాసికల్ ఎలిమెంట్స్ కూడా పెట్టడం జరిగింది. అండ్ ఆది చూస్ చేసుకున్నప్పుడు మీరు యాక్చువల్లీ థింక్ ఆఫ్ ఆది అంటే లైక్ లేకపోతే ఆది అలా కుదిరిందా? అంటే ఇప్పుడు మీకు చెప్పాను కదా స్టోరీ ఇలా రాజశేఖర్ గారు ఇట్లా అక్కడికి అలా అయినప్పుడు రాజశేఖర్ గారికి హీ నోస్ ఆది గారు, దే హ్యావ్ సమ్ అసోసియేషన్ ముందుగా. అయితే స్టోరీ అంతా చెప్పిన తర్వాత మళ్ళీ మైదర్ గారు విన్నారు స్టోరీ అంతా విన్నాక. ఇంకా ఈవెన్ నైట్ జరిగింది డిస్కషన్ అంతా, స్టోరీ అంతా బాగుంది అది అంతా అనుకున్నాక హీరో ఎవరు అది ఇదని ఆ డిస్కషన్ వస్తుంది. నాకు అవుట్ ఆఫ్ ది బ్లూ రాజశేఖర్ గారు ఫోన్ చేశారు నైట్ ఎప్పుడు 3-4 ఫోన్ చేసి, ఏమండి ఆది గారు ఎట్లుంటారు అంటే నేనేం చెప్పానంటే ఎవరు కావాలని ఎట్లున్నారండి యాక్టరు ఏమనుకుంటారు మీరు ఇలా అంటే ఐ వాస్ టెల్లింగ్ దమ్ ఐ నీడ్ ఏ హోల్సమ్ యాక్టర్. అంటే ఇందులో యాక్షన్ ఉంది, లాట్ ఆఫ్ యాక్షన్ ఇస్ దేర్. సో యాక్షన్ చేయాలి, దాంతోపాటు లాట్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్నాయి. అంటే క్యారెక్టర్ ఆర్క్ వచ్చి ఫస్ట్ హాఫ్ ఒక రకంగా ఆర్క్ ఉంటుంది, సెకండ్ హాఫ్ వెళ్ళేటప్పుడు ఇంకొక ఇన్వెస్టిగేట్ అంటే పర్సనల్ బిలీఫ్స్ ఇవన్నీ కూడా చేంజ్ అవుతూ వస్తాయి అన్నమాట. సో ఆ ఆర్క్ అండ్ హెవీ ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి మధ్యలో కొన్ని. సో ఇట్లా ఒక హోల్సమ్ యాక్టర్ కావాలి నాకు అంటే నైట్ ఒక 2-3 కాల్ చేసి ఆది గారు ఎట్టుంటారండి అంటే వర్క్ ఆది గారు బాగుంటారండి అని చెప్పాను. దెన్ ఇమీడియట్గా నెక్స్ట్ డే ఆర్ నెక్స్ట్ 3-4 డేస్లో మీటింగ్. సో అది కథ విన్నప్పుడు ఎలా అనిపిస్తుంది? హౌ యూ ఫీల్? చాలా ఎక్సైట్ అయ్యాను. అంటే ఫస్ట్ అడిగింది ఏంటంటే మంచి స్పాన్ ఉంది, మరి కొంచెం బాగా గచ్చిపెట్టి తీయాలి, మరి ఓకేనా ఫస్ట్ థింగ్ ఇది విజువల్గా కన్వర్ట్ అవ్వాలి కదా. మీరు 1980 అంటున్నారు, శంబాలా అంటున్నారు, మళ్ళీ 1000 years బ్యాక్ అంటున్నారు. సో ఇవన్నీ తీయాలి అంటే మంచి ప్రొడ్యూసర్స్ కావాలి, మరి ఓకేనా వాళ్ళ సైడ్ నుంచి. ఒక విలేజ్ని మనం టోటల్గా ఒక విలేజ్ని మనం ఓల్డ్ బిల్డింగ్ అంటాం కదా ఇప్పుడు, అవన్నీ క్రియేట్ చేయాలి. అంటే కొంచెం నార్మల్గా నా ఫిల్మ్స్ కంటే ఇది కొంచెం ఎక్కువ స్పాన్ ఉంది, మరి ఓకేనా అంటే లేదండి మంచి ప్రొడ్యూసర్స్ ఉన్నారు, దే ఆర్ వెరీ ప్యాషనేట్ అని చెప్పాడు. సో అప్పుడు వాళ్ళని కలవడం జరిగింది. సో వన్స్ అందరూ ఆన్ బోర్డ్ వచ్చిన తర్వాత అర్థమైంది, తను చేసే ప్రీ వర్క్ అన్ని చూసిన తర్వాత ఇది 100% మనం అనుకున్నట్టు వస్తుంది అనుకున్నాం. అండ్ తనంతా ప్లాన్ అంతా కూడా ఆర్ఎఫ్సీలో చేసాడు మొత్తం. సో ఆల్మోస్ట్ క్వైట్ కంఫర్టబుల్. సో ఆర్ఎఫ్సీలో నా ఉల్కా వచ్చి పడడం అదంతా కూడా అక్కడే. సో అంటే చాలా వరకు అవి మీటియర్ అన్నది ఉల్కా అని చెప్పి ఎవరికి అర్థం కాదు. సో దట్ పార్ట్ ఇస్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్. సైన్స్ అండ్ మైథాలజీ మిక్స్ ఉంటుంది కదా. బికాస్ ఎనీవే దట్ హారర్ ఎఫెక్ట్ కావాలంటే ఏదో ఒక ఎలిమెంట్ ఉండాలి. అవును. సో దిస్ ఇస్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్. సో నేను సైన్స్ అని నమ్మే క్యారెక్టరు. సో విలేజెస్ అందరూ రిలీజియస్, మూఢనమ్మకం. సేమ్ పిక్చర్. సో సైన్స్ మీన్స్ డివినిటీ. నైస్. ఐఎమ్ నాట్ టెల్లింగ్ బికాస్ మీరు ఉన్నారని చెప్పట్లేదు సార్ ఈ మాట. మేము ప్రీ ప్రొడక్షన్ చేసుకునేటప్పుడు విరూపాక్ష అట్లీస్ట్ ఒక 6-7 times విలేజ్ ఆ సెటప్ అవన్నీ చూసాం మేము.
మీ నంబర్ని విరూపాక్ష ఇప్పటికీ చూడలేదండి. ఇందరు చూడలేదు మీరు? చూడలేదు. నాకు భయం అయ్యా, హారర్ సినిమా ఎవరైనా డబ్బులు ఇచ్చి మరి చూస్తారు, నేను నా సినిమా చూడలేదు. మా పాప ట్రై చూసి చాలా అప్పుడు విరూపాక్ష బాగా సౌండ్ సో అందరూ డిజిటల్ వచ్చిన తర్వాత సో థియేటర్కి వెళ్ళి చిన్నపిల్లలు తీసుకెళ్తే కష్టం ఆ సినిమా, భయపడిపోతారు. సో మా పాప వచ్చి ఒక రోజు అది పెడుతుంటే వల్ల నో రిమోట్ పట్టుకున్నా అది, కానీ ఆ ట్రైన్ సీన్ చూసిందంటే ఇంకా నాకు 1 వీక్ నాకు 1 వీక్ అయింది పట్టింది, నా వల్ల కల నాకు 1 వీక్ పట్టింది ఆల్మోస్ట్ కొద్దిగా తేరుకొని పెట్టడానికి ఆ ట్రైన్ సీక్వెన్స్ చూస్తున్నారు. సో హౌ డిడ్ యూ యాక్చువల్లీ బ్లెండ్ విత్ యువర్ అదర్ క్యారెక్టర్స్? మీరు ఇంకా నందిని, దేవి అండ్ సూర్య, హౌ డిడ్ గో? మా ఇద్దరు బాండింగ్ విరూపాక్ష ఇరుకుపోయా. సో దేవి అండ్ విక్రమ్ అండ్ హౌ డు యు గైస్ బాండ్? సో మా ఫస్ట్ సీనే తనతో సీన్ పెట్టడమే, ఫస్ట్ 3rd డేనో 4th డేనో 3 పేజీల సీన్ సింగిల్ షాట్లో చేయమన్నాడు. అదే పెట్టే అందరు ఇద్దరు లైక్ ఎగ్జామ్ పరీక్ష లైక్ సార్ ఇది కట్ చేయలేము అంటే కట్ చేస్తే 3 పోద్ది సింగిల్ షాట్ లోనే. నాకు ఇది దేవకట్ట గారి సినిమాలు అనిపిస్తుంది, నాకు దేవకట్ట గారి సినిమా అలాగే అనిపింది. అసలు గ్యాప్ ఇవ్వలేదు, లాస్ట్ అయితే సింగిల్ టేక్ అది. రిపబ్లిక్ సార్ ప్లీజ్, ఆ రిపబ్లిక్ యాక్చువల్లీ హ్యావ్ టు టెల్ యూ సంథింగ్. నాకు డాడ్ నాన్నగారు వచ్చి తెలియకుండా ఐ ఆస్క్డ్ హిమ్ ఫర్ సమ్ హెల్ప్. రిపబ్లిక్ టైంలో నాకు డైలాగ్స్ కోసం నాకు కోచింగ్ ఇచ్చారు డాడ్. సో ఈ సెడ్ కామ్ డౌన్, స్లో డౌన్, మొత్తం నిలుచుకో, కామ్గా ఉండు, బ్రీతింగ్ అండ్ అలాగే ఏం సార్ బ్రీతింగ్ అన్నారు, బ్రీతింగ్ ఇంత చెప్పేది డైలాగ్స్ కదా. సో టేక్ ద డైలాగ్ ఇన్సైడ్, అండర్స్టాండ్ వాట్ ట్రైన్ టు సే. దాని తర్వాత ఆయన బాగా చెప్పారు నాకు. సో హీఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ బై నాకు రిపబ్లిక్ సినిమాలో డైలాగ్స్ అంత బాగా వచ్చాయి. సో డాడ్ బాగా హెల్ప్ చేసింది. I have to thank Dad for no matter. He was very excited that time. And he was one who actually coached me for my dialogues. నేను చెప్పడం ఎంత తక్కువైనా కానీ బట్ స్టిల్ ఐ నో వాట్ హి మెంట్. అండ్ నాది అది చాలా డిఫరెంట్ బాండ్ మాది, ఎక్స్చేంజ్ బాండ్ మాది. ఎక్స్చేంజ్ బాండ్ ఏంటంటే, సో మై ఫస్ట్ ఫిల్మ్ వాజ్ సపోజ్ టు బి ప్రేమ కావాలి, అండ్ దెన్ హిస్ మూవీ వాజ్ సపోజ్ టు బి రై. సో ఇద్దరు అలా ఎక్స్చేంజ్ అయ్యి తనకేమో ప్రేమ కావాలి వచ్చింది, నాకేమో రేయి వచ్చింది. విజయభాస్కర్ గారు సో అప్పుడు తను రేయి చేయడం, నేను ఇటు చేయడం, అది ఫుల్ డాన్స్ కదా, ఫుల్ అది అదొక ఇది కాదు. అసలు మనం డాన్స్లే మానేస్తున్నాం సినిమాల్లో. ఈ థ్రిల్లర్స్ చిరంజీవి గారే ఇన్స్పిరేషన్ మన అందరికీ. నేను ఫ్రాంక్గా చిరంజీవి గారు నాకు చాలా చాలా ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఫస్ట్ టైం డాన్స్ నేర్చుకుంది దాయి దాదమ్మ సాంగ్, లారెన్స్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఆ డాన్స్ చూసి, తర్వాత కళా ప్రోగ్రాంలో చిరంజీవి గారు ముందు కొడితే కొట్టాలరా 6 కొట్టాలి సాంగ్ చేశా. ఆ మధ్యలో వెళ్ళి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నా సాంగ్. అప్పుడు ఆయన చెప్పారు చాలా బాగా డాన్స్ వేస్తున్నాడు, గ్రూమ్ చేయండి అని. సో ఇప్పుడు వచ్చి ఇలాంటి సినిమాల వల్ల నువ్వు చాలా మంచి డాన్సర్, మన డాన్సులు చేయలేకపోతాం. అది ఇప్పుడు ప్రస్తుతం ఆపారు, ఎందుకంటే సినిమా కంటెంట్ ఇంపార్టెంట్, ఈ మధ్యన సాంగ్స్ ఇంపార్టెంట్. కంటెంట్ కథ ఏంటి అని అడుగుతుంది. కథ ఏంటి, కథలో సాంగ్ వచ్చిందేంటి, అలా కాదండి, సాంగ్ వల్ల కథ వచ్చిందండి, ఇలా చెప్పాలి. సో ఐ బిలీవ్ దట్ థింగ్ ఇస్ దేర్. ఐ హ్యావ్ టు థ్యాంక్ డాడ్ ఫర్ దట్. అండ్ మన ఎక్స్చేంజ్ ఆఫర్ ఇలా ఉంది, అది సత్యనారాయణ మాస్టర్. అండ్ క్రికెట్, వి బోత్ యూస్ టు ప్లే క్రికెట్. అప్పుడు తను వచ్చేసి అది ఏ టీమ్, అది డాన్ బాస్కో, అదే సెయింట్ జాన్స్ యూస్ టు ప్రాక్టీస్. మేము వెళ్ళి చూసేవాళ్ళం ఇలా ఆడాలని. సీనియర్ ప్లేయర్ అప్పటికి. మన మ్యాచ్ అయింది మాది, తమన్ టీమ్, తమన్ అది గారు. He played like he scored 75 runs. నాకు బ్యాటింగ్ ఎవరు ఇక్కడ ఓన్లీ బౌలర్ చేస్తారు సార్. ఫస్ట్ టైం దొరికింది బ్యాటింగ్ ఛాన్స్, 75 కొట్టా. కాదు సెయింట్ జాన్స్ అప్పుడు వాజ్ బౌలర్ అండి, హీ వాజ్ సీరియస్ బౌలర్. అప్పుడు అబ్బాయి చూడు నేర్చుకోండి, నాకు అంత ఫాస్ట్ పేస్ రాదు. అప్పుడు పైగా మనం లావుగా ఉండేవాళ్ళం, మాకు రాదండి, మాకు కొట్ట వచ్చాను. So our bond was starting from that days. Almost plus two నుంచి ఫ్రెండ్షిప్. రిస్కీ స్టంట్స్ చేశారు, అది చాలా రిస్కీ స్టంట్స్ చేశారు, కొన్ని డూప్స్ లేకుండా. అదే దట్ ఈస్ ఆది అండి. హీ ఈస్ అ వెరీ వెరీ డేటర్. హీ విల్ నాట్ థింక్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్, హీ విల్ జస్ట్ గో ఫర్ ఇట్ అంతే. అండ్ డాన్స్ ఇస్ సంథింగ్ విచ్ ఐ యాక్చువల్లీ యూస్ టు లైక్ అ లాట్. డాన్స్ అండ్ ఫ్యాక్టర్ వాజ్ సంథింగ్ వెరీ నైస్. సో శ్రీశంకర్, యూ యాక్చువల్లీ గేవ్ సమ్ సాంగ్స్ టు ఫర్ డాన్స్ అండి.
ఫర్ దిస్ అండి for this. బట్ దెర్ ఇస్ వన్ సాంగ్ దట్ ఈ డైరెక్టర్లు ఉన్నారే చాలా కంటెంట్ చెప్పి సినిమాలు ఆపేస్తారు. ప్రమోషనల్ సాంగ్ పాపం చేశాడు, Okay. చాలా బాగుంటుంది. అందులో డాన్స్ వేద్దాం అని అందరం ఫిక్స్ అయ్యాం. ప్రొడ్యూసర్స్ ఆ బడ్జెట్ ప్రమోషనల్కి పెట్టేద్దాం డాన్స్ వద్దు సార్, ప్రమోషనల్కి పెట్టేద్దాం. అంటే ఆ ప్రమోషన్ సాంగ్ షూట్ చేయాలంటే మా ప్రమోషన్ బడ్జెట్ ఈక్వల్ అవుతుంది. అమ్మో నాయనో, చాలా భారీగా ప్లాన్ చేశారండి. సినిమా కాకుండా ఇది కూడా ప్లాన్ చేశారు బాగా భారీగా.